మీ పెద్దమ్మ మీద కోపంతో భోజనాలకి రాకుండా పడుకున్నావా? పిచ్చిదానా, ఆవిడ తిట్టడం కొట్టడం కొత్త అయినట్టు ఇలా చేస్తావెందుకో? ఇలా ఎన్నాళ్ళని పెద్దమ్మ అన్న మాటలు పడుతూ ఉండాలి చెప్పు. ఎందుకిలా ఉన్నామో నీకు తెలుసు పద్మావతి. ఇంట్లో నుంచి వెళ్ళిపోదామని మీ నాన్న నిర్ణయం తీసుకున్న అప్పు తీర్చకుండా ఎక్కడికి పోతారని మీ పెద్దనాన్నే అనేశారు. ఆ మాట కన్నా మీ పెద్దమ్మ అనే మాటలు ఎక్కువ బాధ పెడతాయా చెప్పు? నా మాటలు నువ్వు కొట్టి పడేస్తావు, కానీ ఆలోచిస్తే నేను అనుకున్నట్టు చేస్తేనే మన బతుకులు బాగుపడతాయమ్మా. పిచ్చి తల్లి, నువ్వేమనుకున్నావే? నేను చదువుకుని ఉద్యోగం చేస్తే అప్పు తీర్చడం పెద్ద కష్టమేం కాదమ్మా. తులసి, విన్నారా ఇదేం మాట్లాడిందో? అందుకే తొందరగా పెళ్లి చేసి పంపించేద్దాం అనేది. నేను చెప్పిన దాంట్లో తప్పే ఉంది. నువ్వు చదువన్న మాట ఎత్తితే నీ నోరు కుట్టేస్తాను. మెల్లగా తులసి. వదిన విన్నది అంటే ఏం జరిగింది అని అడగడానికి కూడా పెద్ద గొడవ చేస్తుంది. లేకపోతే ఏందయ్యా, ఇదెందుకు నా మాట వినట్లేదు? ఇదిగో తులసి, నువ్వు గారాబం చేయబట్టే ఇది తెగిస్తుంది. ఒక్కసారి ఆలోచించమ్మా. నువ్వు మాట్లాడకే. నాతో నువ్వెప్పుడూ మాట్లాడకపోయినా పర్వాలేదు, నేను చెప్పినట్టు వింటే చాలు. నువ్వైనా అమ్మకి అర్థమయ్యేలా చెప్పు నాన్న. అమ్మా, నేనేం చెప్పలేనమ్మా, నేను చెప్పలేను. మీ ఇద్దరి మధ్య నేను నలిగిపోతున్నా. ఇది తప్పొప్పుల సమస్య కాదండి, అప్పు సమస్య. ఇది చదివితే గాని మన జీవితాలు చక్కబడవా? మనం సుఖంగా ఉండాలని కాదు కదా. ఇది పెళ్లి చేసుకొని అత్తారింట్లో సుఖంగా ఉండాలన్నదే మన కోరిక. అప్పంటావా, మనం బతుకున్నంతకాలం కడుతూ పోదాం. అమ్మా, నువ్వు నాన్న కష్టపడుతుంటే నేను చూడలేనమ్మా. అందుకేనే తొందరగా పెళ్లి చేసుకొని వెళ్ళిపోమ్మంటున్నాను. ఈ కష్టాలను నువ్వు చూడొద్దు. మమ్మల్ని బాగా చూసుకుంటాను అని పిచ్చి పనులు చెయ్యొద్దు. నాన్న, అమ్మ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావట్లేదు, కానీ నా బాధను అర్థం చేసుకోండి నాన్న. దయచేసి ఇప్పుడేం మాట్లాడక పద్మావతి. నిన్ను ఓదార్చడానికి పోయి మీ అమ్మను బాధ పెట్టలేను. మీ అమ్మకు అర్థమయ్యేలా చెప్పి నిన్ను నేను సంతోషపెట్టలేను. మీ పెద్దమ్మ నీ చెంప మీద కొడితే నా గుండె మీద కొట్టినట్టు అనిపించింది. పెళ్ళిడికొచ్చిన దానివి పెళ్లి చేసుకొని పిల్లా పాపలతో సుఖంగా ఉండక ఈ కొంపలోనే ఉండి ఏదో సాధిస్తానని పట్టుదలకు పోవద్దు. నువ్వు వెళ్లాల్సిన దారి ఒక్కటే, అదే అత్తారింటికి దారి. ఆ దారి వద్దనుకుంటే మీ నాన్న నేను గోదావరిలో దూకేస్తాం. ఇదిగో చూడయ్యా, నువ్వు రాకపోయినా, ఇది నా మాట వినకపోయినా నేను దూకి చావడమైతే ఖాయమయ్యా.
ఏం చేస్తున్నావు? మల్లెపూలు పెడుతున్నానే. ప్రేమతో తీసుకొచ్చిన పూలు భక్తితో దేవునికి పెట్టు, నా తలలో కాదు. ఎందుకు మంగ గిట్ల చేస్తున్నావు? నువ్వు మారావన్న నమ్మకంతో వచ్చినా. నేనంటే నీకు ఇష్టం లేదా? భర్త అంటే ఇష్టమే, కానీ ఆయన నన్నుంచే పరిస్థితులంటేనే ఇష్టం లేవు. పెళ్ళైనప్పటి నుంచి ఇదే మాట చెప్తున్నావు. అసలు నీ ఉద్దేశం ఏంటో అర్థమయ్యేలా చెప్పు. ఇంట్లో కుక్కిన పిల్లకి ఎందుకు పడుండాలే? గట్టిగా నవ్వనికి కూడా అనుమతి తీసుకోవాలి. 10 మంది పనులున్నా కోడలి పేడెత్తాలి. మేమే వండాలి, మేమే కడగాలి. ఇందులో వదినను కలపకు. ఆమె ఇష్టంగా చేస్తున్న పనులు నీకెందుకు కష్టంగా ఉన్నాయి? సంధ్యక్క అమాయకురాలు కాబట్టి శేష జీవితం గడుపుతున్నది. నువ్వు అమాయకురాలివి కాకపోయినా కనీసం పిచ్చిదానివైనా నేను ఆనందపడేవాణ్ణి. నా మనసుని మీరు అర్థం చేసుకోరు, అందుకే నేను మీకు దూరంగా ఉంటున్నాను. ఏ విధంగా నేను అర్థం చేసుకోవాలి? మెడకు నగలు, నడుముకు వడ్డానం చేయించా. భార్యాభర్తలు సంతోషంగా కాపురం చేయాలంటే గారాలు పోకూడదు, బంగారాలు తేకూడదే. ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, నమ్మకం ఉండాలి. ఉంటాయనే ఎంత ఆశతో ఇంట్లో అడుగుపెట్టినా పద్ధతులు కట్టుబాట్లని పశువులొక్క మమ్మల్ని కట్టెపడేసిరు. వాటి మెళ్ళ తాడుంటది, మా మెళ్ళ పసుపు తాడుంటది, గంతే తేడా. అవే పద్ధతులు మీ అమ్మా నాన్నకు నచ్చే నాకిచ్చి పెళ్లి చేశారు. పెళ్ళై 2 ఏళ్లైనా పిల్లలు లేరు అని అడిగితే నా భార్య పిచ్చికలలు కంటుంది గాని పిల్లల్ని కంటానికి వద్దంటుందని చెప్పాలి. నా కర్మ. నాకు నచ్చినట్టు మీరు నడుచుకుంటే నేనెందుకు వద్దంటాను? వద్దో, నేనే వద్దంటున్నాను. ఇంకేం మాట్లాడొద్దు. నువ్వు చెప్పినట్టు నడుచుకున్నందుకే ఎప్పుడు మాట పడను నేను అమ్మతో మాట పడ్డాను. ఆవిడ మనసును కష్టపెట్టాను. రోజు ఎండలో ఎద్దులా పనిచేస్తున్నాను. నేనేదో సాధిద్దామని కాదు, బోసిపోయిన నీ మెడను ముస్తాబ్ చేద్దామని. మా అమ్మ ఎప్పుడు ఒకళ్ళ చెడు కోరుకోదు. ఆ చెడు మనకు కలగకూడదని చూస్తుంది. మా అమ్మ మనసు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. మంచి పెళ్ళానివి కాకపోయినా మంచి కోడలుగానైనా మిగులుతావు. ఎవరా అక్కడ? అమ్మా, నేనమ్మా. ఇయాల్టప్పుడు బావి దగ్గర పనేంద్రా నీకు? ఏం చెప్పాలి? ఏం చేస్తున్నావు? అమ్మా, తౌడు కలుపుతుంటే దుమ్ము పడింది, అందుకే స్నానం చేస్తున్నా అమ్మా. సరే సరే, జల్దీ చేసి లోపలికి పో. గట్లనే అమ్మా. నిజం చెప్తే మంగని ఏమంటావా అని అబద్ధం చెప్పానమ్మా. నన్ను క్షమించమ్మా. సంధ్య, ఏమైందమ్మా? ఏమో. ఒరే సీసాలో యాదగిరి, పాండు, జల్దీ రాండ్రి. అమ్మా, సంధ్య వాంతి చేసుకున్నదిరా. ఎందుకు బామ్మ అలా గోల్ చేస్తున్నారు? ఇది గోల కాదే, సంబరం. మన ఇంట్లోకి బుడ్డోడో బుడ్డదో రాబోతున్నారు. నువ్వు నెలదప్పినావు సంధ్య. ఒరే రాండ్రా, రాండ్రి. ఏమైంది? జల్దీ రారా. ఒరే పాండు, రాండరా, రాండి. రాయ్యా, నీ కోడలు నెలదప్పినదిరా. ఒరే సీనయ్య, పాండు, మీరిద్దరు మళ్ళా బాబాయ్ కాబోతున్నారా?
ఈ ముసల్దానికి పని పాట లేదు. ఎప్పుడు ఏదో ఒకటి తెచ్చిపెడుతుంది. వాంతైతే నెల తప్పడం అన్నట్టేనా? ఏం తిన్నదరక్క వాంతి చేసుకోవచ్చుగా? ఒరే శ్రీశైలం, నీతో ఆడుకోవడానికి నీకు మనవడో మనవరాలో రాబోతున్నారా? మన వంశాన్ని వృద్ధి చేయడానికి దుర్గమ్మ పరువు నిలపనీకి వంశాంకురం రాబోతుందిరా. ఎప్పుడు దుర్గ అంటాది మన ఇంట్లో ఆనందం రోజు రోజుకి రెట్టింపవ్వాలని. ఆ ఆనందం పంచడం ఇప్పుడు సంజయవంతైనది. ఒసే సుక్క, ఏందే మీ అమ్మ లేదా? లేదు, అట్ట చూస్తావేందే? పోయి సక్కర పట్టుకురా పో. గట్లనే అమ్మా. జల్దిరా. కళ్ళు కనపడతలేవా? నెత్తికెక్కినాయా? వెనక ముందు చూసుకోక్కర్లేదా? అది కదమ్మా, సంధ్యమ్మ నెల తప్పిందన్న ఆనందంలో చూసుకోలే. సంధ్య నెల తప్పితే నీకేంటి ఆనందం? అయినా వాంతి రాగానే నెల తప్పడమేనా? నన్ను ఎత్తి పడవడానికేగా ఈ హడావుడంతా? ఏందే మంగా, నీ ఉడుకు మోత్తానాన్ని చూపిస్తున్నావా? దాని కడుపు పండిందని నీ కడుపు మండుతాందా ఏంది? నా కడుపు మండేలా మీరు చేస్తుర్రు. ఏమంగా ఏంది నీ లొల్లి? ఏమైంది నీకు? దిమాగ్ అట్లా ఖరాబ్ అయిందా ఏంది? నాకు కాదు ఖరాబైంది, మీ అందరికి. పెద్ద కోడల్లో కలా చిన్న కోడల్లో కలా భేదాలతో చూస్తున్నది మీరు. వాంతి చేసుకోగానే చాలా పెద్ద హడావిడి చేసిర్రే. నాకు జ్వరం వస్తే మీరెవరైనా పట్టించుకోర్రా? తననేమో కోడలు లెక్క, నన్నేమో పని మనిషి లెక్క చూస్తుర్రు. ఏ మంగా, ఏందే ఆ మాటలు? నీ పాడ ఆలోచనలతో నీ బుర్రంతా పాడైనది. మాతుండే మాట్లాడుతున్నావా? ఉంది కాబట్టే మాట్లాడుతున్నాను. ఎందుకు రెండు కళ్ళని ఒకలా చూస్తలేరు నాకు అర్థమవుతలేదు. ఇది ఇట్టనే మాట్లాడుతుంది కానీ నువ్వు పోయి సక్కర తీసుకురాపో. నేను లెక్కలేదు, నా మాట లెక్కలేదు. అసలు నేను కోడలన్న విషయమే మర్చిపోయి ఈ ఇంటి పని మనిషి లెక్క చూస్తురు. ఏందా లొల్లి? ఏంది? ఏమైనది? ఎందుకట్లా గొడవ పడుతుండ్రు? దుర్గా, సంధ్య నెల తప్పింది. అవునా? దానికి సంతోషించాల్సింది పోయి గిట్లా గొడవ పడుతున్నారేంది? మాకు సంతోషంగానే ఉంది దుర్గా. ఓర్వలేకనే మంగ గొడవ పడతాంది. ఏం మంగా? నేనేం గొడవ పడలేదత్తమ్మా. కాని దానికి లేని దానికి ప్రతి ఒక్కదానికి నా మీద నిందలు వేస్తుర్రు. నీ బాధ నాకు అర్థమైతున్నది. కడుపు బండని ఆడది ఎంత క్షోభపడుతుందో నాకు తెలుసు. తోడికోడలు రెండో కాన్పుకు సిద్ధమైనా నీకు శుభవార్త చెప్పే అవకాశం గిట్లా రాలేదని నువ్వు పడే బాధ నాకు అర్థమైతున్నది. కానీ ఈ ఇంటికి సంధ్య నువ్వు రెండు కళ్ళన్నట్టు. రెండు కండ్లను సమానంగా చూస్తామే తప్ప ఒకటెక్కువ ఒకటి తక్కువ కాదు. తప్పు చేసినప్పుడు శిక్ష ఎంత పెద్దగుంటదో ఒప్పు చేసినప్పుడు సత్కారం కూడా అంత గొప్పగానే ఉంటది. నీ అక్కసు ఈర్షా ద్వేషాలు పక్కన పెట్టి అందరూ నా వాళ్లే, అందరూ సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉన్నట్టే అని భావించు. గప్పుడు నీ బతుకంత సంతోషంగా ఉంటది.
గిట్లా అక్కసుతో కుళ్ళుకు నేడిస్తే నీ బతుకంతా దుఃఖమే మిగులుతది. నీ బాధ అర్థమైతున్నది కాబట్టే క్షమించి వదిలేస్తున్నాను. ఇంకోసారి గిట్లా చేసినవంటే నిన్ను వదిలే ప్రసక్తే లేదు. జాగ్రత్త. ఒరే పాండు, భర్తగా నీ పెండ్లాన్ని సరైన దారిలో పెట్టడం నీ బాధ్యత. దానికి చెప్పు, ప్రతి చిన్న విషయానికి అసంతృప్తి పడితే దానికే కాదు అందరికీ మనశ్శాంతి కరువైతది. ఇదిగో సంధ్య, అత్తమ్మా, వారసుణ్ణి ఇయ్యబోతున్నావు. పని భారం తగ్గించు బిడ్డ. సగం పనులు మంగ కప్పచెప్పు. ఏ మంగ, నీ పనులే కాదు సంధ్య పనులు కూడా సగం చెయ్యి. చెప్పింది అర్థమైందా? అర్థమైనది అత్తమ్మా. సంధ్యని కాలు కింద పెట్టకుండా చూసుకోండి. మీ పనులు మీరు చూసుకోండి. నడువుండ్రి. ఏ మంగ, ఆగు. అందరి ముందు నంగనాచి లెక్క తల ఆడిస్తే నిన్ను కనిపెట్టలేననుకున్నావా? నీ నాటకాలన్నీ నాకు తెలిసే. సంధ్య తల్లైనది నువ్వు గాలేదని ఏడవంగానే సరిగాదు. నా కొడుకుని 2 ఏండ్ల సంధి దూరం పెట్టినవన్న సంగతి కూడా ఆలోచించాలి. ఆడది పరిపూర్ణమైన ఆడదిగా ఎప్పుడైతుందో తెలుసా? దాని కడుపునొక కాయగాసి అమ్మా అని పిలిపించుకున్నప్పుడు. నువ్వు ఏమాశించి అమ్మతనానికి దూరమైతున్నావో నాకైతే తెలియదు గాని గదెంత పాపమో నీకు తొందరలోనే తెలిసొస్తది.